ఏటీఎం కార్డు లాగా వేయించింది మా ఆయన. పురుగులు లక్క పురుగులు కూడా ఉన్నాయి ఇంట్లో. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ వంకాయ కూర ఆలుగడ్డ వండిన. పొద్దుమి కుడకబెట్టిన గుడ్లు ఉంటే దీంట్లో వేసిన. ఇంతసేపట్ల అన్నమంపుడు దమ్మకేసుడు కూడా అయిపోయింది. 5 నిమిషాలు అయినాక పొయ్యి బంద్ చేస్తే అయిపోతుంది. బయట కూడా గడ్డి మస్తు పెరిగింది, ఆనబడుతుంది కదా. ఆకిట్ల మొత్తం ఆడాడ బాగానే పెరిగింది. పురుగుసి కూడా ఏమన్నా ఉండదు తెలియదు కదా. ఎండ కొడితే కూడా వెళ్ళదు. పారలు కొడవన్లు ఇంట్లో ఏం లేవు కదా, చేత్తోనే వీకేసిన భూమి మెత్తగుందని. బుడ్డోని పగటిలన్నం కట్టించి ఉస్కులకు తోలిచ్చిన. వీడియో లైక్ కొట్టి అట్లనే చూస్తుండ్రి. వీడియో నడిమిట్లా యూట్యూబ్ జీతం కూడా చెప్తా, కొన్ని ముచ్చట్లు కూడా చెప్తా, కొత్తోళ్ళకి ఏమన్నా ఉపయోగపడతాయి. నిన్నటి వీడియోలో యూట్యూబ్ ఎట్లా సక్సెస్ అయ్యింది, కొన్ని ముచ్చట్లు నాకు తెలిసినవి చెప్పిన. తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడుండ్రి. చిన్నగా ఉన్నాయి కూడా పీకంగానే వస్తున్నాయి, అంత మెత్తగా ఉంది భూమి. వాన పడితే చాలు బయట అంతా రొచ్చు అవుతుంది. ఇంట్లో లోపల దాకా వస్తుంది. ఎంత ఊడ్చినా కూడా ఊడ్చినట్టే ఉంటలేదు, 2-3 మలకలు తిరుగుతుంటే. ఇక్కడ సిమెంట్ రోడ్లు ఎప్పుడు వస్తాయో, ఈ మట్టి బాధలు ఎప్పుడు పోతాయో మాకే తెలుస్తలేదు. ఇంకా డ్రైనేజీలు కూడా లేవు ఇక్కడ, రింగులే వేయించినాం మేమైతే. నీళ్ల పైప్ అయితే వచ్చింది కానీ కనెక్షన్ ఇప్పియలేము, ఎందుకంటే పైసలు లేవని. అప్పులతో జర తక్కువ ఉంది కదా ఇప్పటికి. కొన్ని రోజులు ఆగి తీసుకుందాంలే అనుకుంటున్నాము. వీడియోలో చూపించినంతసేపు ఇంత అయ్యిందన్నట్టు గడ్డి. ఇంకా చెట్లల్లో కూడా వీకేసిన గడ్డి ఆడాడుంటే గట్టిగా అయిందంటే ఎల్లుడు తక్లీవు కదా మళ్ళా. అట్లనే కొన్ని చెట్లు పెట్టేది కూడా చూపిస్తున్న సీసలల్లా. నా యూట్యూబ్ గురించి చెప్తా, వీడియో పోతుంటది. ఛానల్ షురూ చేసినప్పుడు ఏమైందంటే, నిన్నటి వీడియోలో 3 ఛానల్ పెట్టినా అని చెప్పిన కదా, ఇది 3వ ఛానల్ అని చెప్పిన కదా. ఒక వీడియో ముందుకోవాలంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నిటితో పాటు వీడియో కూడా బాగుండాలి. ఎక్కువైతే మాటనే చూస్తారు ఎవరైనా. మొత్తానికి అన్ని విధాల శబాష్ అనుకుంటేనే కదా ఎవరైనా చూస్తారు. నేనైతే నాకు ఎట్లా మాట్లాడనీకి వస్తే గట్లనే మాట్లాడతా, మీరు కూడా అట్లనే మాట్లాడుండి. కొత్తలో పెట్టినప్పుడు బ్యాడ్ కామెంట్లు కూడా వస్తాయని చెప్పిన నిన్న. కానీ లోడున్న బండి టైలర్కేని గాలి తీసినట్టు అవుతుంది పరిస్థితి. అన్ని టైలర్ల గాలి నిండుగుంటేనే కదా ముందుకోతుంది బండి. లోడున్న బండికి చిన్న మూల ఉచ్చుకున్నది వాళ్ళు టైలర్కేని గాలి మొత్తం పోతుంది కదా. చాలా మంది కామెంట్లలో మంచి కామెంట్లే పెడతారు కానీ ఎక్కువ యాదికుండది. ఒక్కటి బ్యాడ్ కామెంట్ వస్తే అదే నెమరుతుంటది బుర్రల మొత్తం. ఎక్కువ ఆలోచిస్తా దాని గురించే, ఏమైంది ఇట్లా అన్నారని. ఇప్పుడైతే ఏం పట్టించుకోవట్లేదు, అలవాటైపోయింది కదా. మళ్ళా తోపొంటి ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి, అట్లానే ఏనుగు ఆగిపోదు కదా, గమ్యం ఖచ్చితంగా చేరుతుంది. మనల్ని కిందికి లాగేటి బ్యాడ్ కామెంట్లే కాబట్టి మీరు కూడా ఏం పట్టించుకోకుండ్రి. వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టొచ్చు, సాధ్యమైతే గట్లనే పెట్టుకుండ్రి మీరు కూడా. ఇప్పుడు రేషన్ కోతున్నాము బండి మీద నేను మా ఆయన. కోపం దుకుణంలా మా ఆయన చేతురాదు ఎందుకో ఏమో, ఎప్పుడైనా నేను పోవాల్సిందే. ఇన్నిసార్లు పెట్టినా కూడా, ఏళ్ళు పెట్టినా కూడా ముద్రలు రాదన్నట్టు. నెలకు ఖచ్చితంగా పోవాల్సిందే నేను ఎంబడి. నొక్కామని పోదామంటే ఆ బరువు ఉన్న బియ్యాన్ని నేను మొయ్యలేని ఇంటి దాకా. బండి మీద పోయి వస్తాం ఎప్పుడైనా. కూపన్ కార్డు ఉంటే తెలంగాణలో ఎక్కడైనా తీసుకోవచ్చు కదా, అందుకే మేము ఇంటికాడ ఉన్న దగ్గరనే తీసుకుంటాము. ఈ కూపన్ కోసము బియ్యం తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్ల దూరం పోవాలి. మగోళ్ళొక్క లైను, ఆడోళ్ళొక్క లైన్ నిలబడ్డారు కదా. నాదైతే జల్దీనే వచ్చింది, ఆడోళ్ళు ఎవరు లేరు, పొద్దుగల పనులు ఉంటాయి కదా. మళ్ళా దుక్నమన్నకు ఫోన్ చేసే పోతాము, ఇస్తురా అని. ఇస్తురు రర్రి అనంటే అప్పుడే పోతాము. 2-3 సార్లు ఫోన్ చేయకుండా పోయినాము, బంద్ ఉందన్నట్టు. అప్పటి నుంచి అనుభవం అయ్యింది. మాదికైతే కూపన్ 15 తారీఖు దాకా ఇస్తారు. మొత్తం రొచ్చు వానవాడి మట్టితో వల్లే ఉన్నాయి మాకైతే. మా ఇంటికాడైతే ఎక్కువ రొచ్చు, టిప్పర్లు అవి తిరుగుతున్నాయి, ఇండ్లు కడుతురు కదా. అమ్మా ఇప్పుడు వచ్చినవి ఇంటికి. శుక్రవారం తీస్తున్న వీడియో ఇది. అయ్యో ముగ్గేసిన ఇక ఎంట రోల్ కూడా కొంట పోయినా. రోల్ అయినా నిన్న పోయిన ఉండే చేపిద్దామని అనుకుంటున్నా, దీనికి ముల్లడం పెట్టిద్దాం అనుకున్నా కానీ ఈరోజు లేదు. వాన పడ్డది కదా, పడినట్టుండు. ఏంటి సంచి నేను లోపల పెట్టాలా? పెడతా, భయమా? అన్ని పనులు చేస్తాను, తీసుకురా. ఈ రోజు అవుతుందేమో అనుకున్నా, మళ్ళీ పోవాలి. దీన్ని మాత్రం వదిలిపెట్టదు చేపించేదాకా. కూపన్ తెచ్చినాక పెద్ద పని అయిపోయింది అనుకుంటా ఇంట్లో. మళ్ళీ నెల దాకా గుత్తా బియ్యం అనే ముచ్చట యాదికి రాదు కదా. ఇప్పటిదాకా ఓవర్ లేరు, ఇప్పుడే వచ్చిన అందరు. అంటే నేను ఎట్లా పోయినా అంటే, ఇవి పొద్దుగల శుక్రవారం కదా, సాంపిజల్లుడు పిల్లల స్కూల్కి వెళ్ళి ఉంటుంది కదా. ఇప్పుడు నా వెనకాలనే 10 మంది వచ్చారు ఆడోళ్ళు, మగవాళ్ళు ఏమో 10 మంది. నేను పోయేసరికల్లా ఇప్పుడు మళ్ళీ 15 మంది అయ్యారు. మొత్తం 20-25 మంది అయ్యారు ఇప్పటికిప్పుడు. అందుకే జల్దీ పోయినా, దెబ్బ మావని స్కూల్ పంపించి పోయినా అన్నట్టు. ఇక్కడే ఆ కార్డు చూపిద్దాం, ఎవరికన్నా ఉపయోగపడుతుండొచ్చు. ఇదిగోండి
ఇది రేషన్ కార్డు ఏటీఎం కార్డు లాగా వేయించింది మా ఆయన. మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుండొచ్చు అని చూపిస్తున్నా. మీరు కూడా వేయించుకోరు. మీరు పేపర్లు ఇవన్నీ పోతాయి కదా, ఈ కార్డు అయితే ఎక్కడంటే అడుగుంటూ పోవచ్చు. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా, ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు కదా కూపన్, మీకు కూడా తెలుసు కదా. అయితే మీకు కూడా ఉపయోగపడుతుండొచ్చు అని చూపిస్తున్నాం. మళ్ళీ ఇట్లాంటి ఏటీఎం కార్డు లాగా కూపన్ కార్డు మీకు కూడా ఉంటే కామెంట్లో చెప్పుండ్రి. కొత్త కొత్త ఉపాయాలు తేలుతున్నాయి రోజు రోజుకు, గవర్నమెంట్ అట్లుంది. ఇది ఎక్కడంటే అడుగుంటావు చెంబడి పెట్టేసినాము. అది జల్లడబట్టాలి అన్నట్టు, జల్లడబడితే మెరుగలు కానీ రాళ్ళు కానీ పోతాయి కదా, అందుకని పెట్టించిన. ఇప్పుడు ఆనమొగ్గులు అవుతుంది, మరి ఆన పడితే తగిలివే. బియ్యం కూడా చూపిస్తా. మిగతా మెరుగలు ఉంటాయి, మెరుగలు. ఇదిగోండి దొడ్డు రాయి, చూస్తురా, దొడ్డు రాయి. ఇదిగోండి పురుగులు, లక్క పురుగులు కూడా ఉన్నాయి ఇంట్లో పారుతున్నాయి. ఇదిగోండి ఇవన్నీ పోతాయి అన్నట్టు, జరసేపట్లో జల్లడబట్టచ్చు. ఇంట్లో పనులన్నీ చేసేసరికల్లా పగటీలో 2 అయ్యింది. అన్నం కూడా వేనేసిన. ఓపెన్ బియ్యం తమాం లేవు, దోశలకు వద్దామన్నా వండుదామన్నా కూడా, అందుకే ఏసుడు పెట్టుకున్నా. ఈ చాటను చూసి కామెంట్లలో మస్తు మంది అడిగిరు, బాగుందక్క ఎక్కడ కొన్నావని. ఇది 2015లో కొన్నా నేను ఈ చాట. మా ఇంటి పక్క దుకాణంలో, హైదరాబాద్లో. అది కూడా ఆ దుకాణంలో ఎందుకేమో సామాన్లు చాలా మంచిగా ఉంటాయి, కంటికి కూడా మంచిగా అనిపిస్తుంటాయి. ధర కూడా బాగానే ఉంటుంది, కానీ వస్తువులు అయితే మంచిగా ఆగుతాయి. మా ఇంట్లో ఉండే బాసనల స్టాండ్ కూడా అడిగిర్రు, ఒకటే దుకాణంలో తెచ్చుకున్నా. అందులో తెచ్చినవి అయితే బాగుంటాయి వస్తువులు, అంతే, చెప్పేది ఏం లేదు. మా బాసనల స్టాండ్కి అయితే 1500 పడ్డాయి 2014లో. స్టాండ్ ఎట్లుందో వీడియో పెడుతున్న పక్కన, మీరు కూడా చూడండి. ఏం చేయరానోళ్ళు, ఇప్పటి వరకు తెలియనోళ్ళకుంటే ఒక చిట్కా చెప్తా. జల్లట్లా గుండూరుకని తిరగాలి బియ్యం, అట్లయితే మెరుగలు మీదికి వస్తాయి, రాళ్ళు కిందికి పడిపోతాయి. ఈ నడమ గవర్నమెంట్ కూడా సన్న బియ్యమే ఇస్తుంది కదా, జల్లడబట్టడం అంత తక్కువేమైతలేదు. ఇప్పుడు నా యూట్యూబ్ జీతము ఎప్పుడొచ్చిందనేది చెప్తా. $100 నిండి 4000 గంటలు గానీకి ఏడాది పట్టింది. అప్పుడు $100 నిండినాయి, నాకు జీతం 8000 చిల్లర వచ్చింది. తర్వాత పెద్ద వీడియోలల్లో ఇప్పటి వరకు అంటే అదే వైరల్ అయింది, ఎక్కువ వ్యూస్ వచ్చింది. తర్వాత 2 నెలలకేమో వచ్చింది, తర్వాత 3 నెలలకేమో వచ్చింది. అట్లా అయ్యింది. 11,000, 15,000, 16,000 ఇట్లా వస్తుండే. ఏడాది నుంచి నేను వీడియోలు పెట్టలేను, అందుకే నాకు జీతం రాలేదు. మొన్ననే వచ్చింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, చూడుండ్రి. దేనికి ఖర్చు పెట్టినా కూడా చూపించిన. నేను వీడియో తీసేటప్పుడైతే గివి అస్సలు చేయొద్దు అనుకుంటా, ఇప్పటికి కూడా. నా ఎంబట ఎవరైనా ఉంటే అస్సలు తీయను, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని ఎందుకు తీస్తా చెప్పు. ఏమనుకుంటా అంటే, ఇప్పుడున్నట్టు మళ్ళా ఏడాదికి ఉండరు మనుషులు, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండాలన్నట్టు చూస్తుంటా. ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఎట్లుర్రో కూడా నాకు తెలుసు. అవి చూసుంటే నాకు సమజైతుంటది, అప్పుడు అట్లా ఉండే అని. వాళ్ళను అడిగే తీసిన మళ్ళా అయినా కూడా సోషల్ మీడియాలో పెట్టినాక 3 వీడియోలు తీపిచ్చిండ్రు. వాళ్లకు నేను అనుభవంతో చెప్తున్నా, మీరు కూడా ఎవరన్నా ఉంటే అడిగి మరి తీయండ్రి. మళ్ళీ స్టాండ్ కూడా అవసరమే ఉంటుంది ఒక్కరు ఉన్నప్పుడు. ఇప్పుడు నేను స్టాండ్కి పెట్టే తీస్తున్నా. ఇది ఊకే ఎవరినన్నా మా ఇంట్లో తీయమంటే యాష్టపడతారు, అందుకే స్టాండ్ పెట్టుకుంటా ఒక్కామని. యూట్యూబ్లో $1 అంటే ఒక్క పైసా పోకుంటే వస్తుంది, 5 పైసలు కూడా వదిలిపెట్టకుంటే వేస్తుంది అన్నట్టు యూట్యూబ్. 21 తారీఖు నుంచి 26 తారీఖు మధ్యలో వస్తుంది. వచ్చినట్టు ఎప్పుడైనా మెసేజ్ వస్తుంది. యూట్యూబ్ మనకేమన్నా పంపించాల మెసేజ్లు అంటే అన్ని మెయిల్ నుంచే ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలన్నా, ఇంకేదన్నా అప్లై చేయాలంటే కూడా జీమెయిల్ నుంచే చేయాలి. వాళ్ళు కూడా ఏదైనా పంపించాలంటే కూడా దాని నుంచే పంపిస్తారు మనకి. ఇది ఎప్పుడు యాది మర్చినా 1000 సబ్స్క్రైబర్స్ 4 గంటలు అయినాక మనకు పిన్ వస్తుంది అన్నట్టు. అడ్రస్ పెడితే ఆ పిన్ లెటరు మన ఇంటికి వస్తుంది. దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లై చేయాలి. అప్లై ఎట్లా చేయాలి ఏంది అనేది టెక్ ఛానల్ వాళ్ళు చాలా వివరంగా చెప్తారు మంచిగా. ఎవరిని ఏది అడగవలసిన అవసరం లేదు, టెక్ ఛానల్లో మొత్తం వివరంగా చెప్తారు. యూట్యూబ్ గురించి ఎట్లా చేయాలి ఏందనేది. ఇన్స్టాగ్రామ్ గురించి కూడా నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు చెప్తాను. నేను కూడా ఇన్స్టాగ్రామ్ పెట్టిన, దాంట్లో అయితే డబ్బులు ఏం రావు, ప్రమోషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా ఇనడమనే పెట్టినా కదా, పోన్ చెప్తా. వీటి గురించి కూడా ఏమన్నా వస్తువులు ఇస్తారు కదా, దాంతో పాటు పైసలు కూడా ఇస్తారంట. ప్రమోషన్ లాగా చేయాలి. నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఈ నడమనే షురూ చేసిన. ఏ సోషల్ మీడియా పెట్టినా కూడా లింకులను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టొచ్చు. యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టినోళ్ళు లేదా నేను ఛానల్ పెట్టాలనుకునేటోళ్ళు ఖచ్చితంగా పెట్టుండ్రి యూట్యూబ్ని. మొదలైతే పేరు మంచిగా ఉండాలి. ఆ పేరు పైన ఛానల్ ఉందా లేదా సెర్చింగ్ చేయండ్రి. ఇమెయిల్ ఉంటే సరిపోతుంది, ఒక ఫోన్ ఉన్నా సరిపోతుంది. వీడియోలు తీసుకుంటా పెట్టుడే. నీకు వచ్చిన మాటలను నలుగురు చెప్పడం, నీ వల్ల ఏం నేర్చుకుంటారు అనేది చూడాలి. ఒకరు వీడియోలు చూస్తే నీకేమనిపిస్తుందో నీ వీడియోలు చూస్తే ఎదుటి వాళ్ళకు కూడా అట్లనే అనిపించాలి. మంచిగుంటేనే కదా ఎవరైనా చూస్తారు. పెద్ద వీడియోలతో పాటు బుడ్డ వీడియోలు పెట్టురు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అయితే బుడ్డ వీడియోలు చూస్తారు కదా, అంతే. షార్ట్ వీడియోలు అని చెప్తున్నా. షార్ట్ వీడియోలు చూసి దాంట్లో నుంచి లాంగ్ వీడియోలకు వస్తారు జనాలు.
మన భాష కానీ వీడియో కానీ మంచిగా అనిపించింది అనుకో అట్లనే చూస్తూనే ఉంటారు. షార్ట్ వీడియోకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. యూట్యూబ్లో వీడియోను దినం పెడతారా, 2 రోజులకు ఒకటి పెడతారా, వారం రోజులక 15 రోజులక మీ ఇష్టం ఉంటుంది. దినం పెడితేనే బాగుంటుంది. నేనైతే 2-15 నిమిషాలకు సెట్ చేసి పెడతా. షార్ట్ వీడియోలు 2 పెట్టడానికి ప్రయత్నం చేస్తా. దినంలో 3 వీడియోలు పెడతా. మొత్తము ఖచ్చితంగా ఒకటైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఎక్కువ పనున్నప్పుడే పెట్టా. ఆ రోజు కన్సిస్టెంట్గా వీడియోలు పెట్టడం వల్ల వీడియో ఎట్లా తీయాలి, ఎట్లా మాట్లాడాలి ఏదన్నా నేర్చుకుంటూ ఉంటాము. మంచి మంచి కామెంట్లు పెట్టడం చూస్తుంటే వాళ్ళతో మాట్లాడినట్టే అనిపిస్తుంటుంది కదా. అన్నీ యూట్యూబ్కి అర్థమవుతాయంట. మనం ఎట్లా చేస్తున్నాము, ఏంది, వేరేటోళ్ళ వీడియో వాడినామా అన్నీ చెక్ చేస్తూనే ఉంటుందంట. ఇదే టెక్ ఛానల్ వాళ్ళు కూడా చెప్పారు నాకైతే. నేనైతే నా వీడియోనే తీస్తా, ఎవరిది వాడను. మా ఆయన కానీ మా పిల్లలు కానీ ఎక్కువ రారు, అప్పుడప్పుడే చూపిస్తా. మొదలైతే నాకు మాట్లాడనికే రాకపోవు, దద్ద అంటూటి. ఇప్పుడైతే కొంచెం నయమే, పర్వాలేదు. 100 వీడియోల దాకా ఆ వణుకుడు ఓనే లేదు నాకు. ఇప్పుడైతే ఏమంటే అవి మాట్లాడగలను అవలీలగా. మీరు కూడా అద్దం ముందన్నా కెమెరా ముందు ఉత్తగనన్నా ప్రాక్టీస్ చేయండి. చేయంగా అదే వస్తుంది. మా వాళ్ళని కూడా ఎవరన్నా మాట్లాడమంటే అదే చెప్తారో, నాకు భయం అవుతుంది, నేను చేయలేనని. ఆ భయం మన లోపల నుంచి ఎప్పుడైతే పోతుందో అప్పుడు కెమెరా ముందు వణుకోకుండా మాట్లాడతాం అనుకుంటా. ఎందుకు వణుకుతూటి అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ స్టేజ్ మీద ఒక్కనాడు కూడా మాట్లాడింది లేదు. జనాలల్లా 3-4 నిలబడి మాట్లాడిరంటేనే భయపడుతుంటి. అట్లుండే నా పరిస్థితి అప్పట్లో. స్టేజీల మీద నిలబడి మాట్లాడేలకు ధైర్యం ఎక్కువ ఉంటుందంట. కెమెరాల ముందు కూడా వణుకరంట. మరి నిజమో కాదో నాకు కూడా తెలియదు. నేను అప్పుడు మాట్లాడలేను కాబట్టే ఇప్పుడు వణుకుతున్నా అనిపిస్తుంది. మీరు కూడా కెమెరా ముందు మాట్లాడాలన్నా వణుకుతారా లేదా చెప్పుండ్రి కామెంట్లో మీకు నచ్చితే. యూట్యూబ్ వల్ల నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఏంటియో కొన్ని చెప్తా. కొత్తింటి దావతలు అయితే 3-4 ఉన్నాయి. ఆ పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే చూసుకోవచ్చు వీడియోలు ఓపెన్ చేస్తే. ఇంకా మా పాతిల్లు ఇప్పుడు కొత్తిల్లు ఎట్లా ఉంది నా బ్రతుకు అనేది కూడా తెలుస్తుంది. ఈ ఇల్లు కట్టిన వీడియోలు పని ఆ వీడియో ఓపెన్ చేసి నాకు సమజవుతుంది. ఆ లింకులను ప్లేలిస్టును డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, చూడుండ్రి. ఆ పని ఎంత కష్టమైందనేది మాకు ఇప్పుడు సమజవుతుంది అది చూస్తుంటే. నాకు తెలిసిన కొన్ని చిట్కాలు కూడా చెప్పిన. కొత్తగా ఇల్లు కట్టడం చూడుండ్రి. హోమ్ టూర్ చేసిన వీడియో కూడా ఉంది, ఇష్టమున్న చూడుండ్రి. మా ఇల్లు చూడని వాళ్ళు ఉంటే. నా ఛానల్ చూసి నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా తరపున కృతజ్ఞతలు. మొత్తం జల్లెడ పట్టేసరికి 2 గంటల టైం పట్టింది. ఇంతసేపట్ల నూకలు కూడా వృధా ఓనియను, ముగ్గు తీసుకుంటా. ఇంతసేపట్ల ఉస్కులకించి మా బుడ్డోడు వచ్చిండు. దినం 4 గంటలకల్లా వస్తాడు. సైకిల్ మీద పోయి సైకిల్ మీద వస్తాడు అన్నట్టు, అందుకే జల్దీని వస్తాడు. అంగనే పాలు గరం చేసి గిలాసుల పోసి ఇచ్చిన తాగుమని. దీంట్లో బూస్ట్ కూడా కలిపిన, అది తీయలేను, యాదమర్చిన. మా పెద్దబాబు హాస్టల్ ఉండడని చెప్తా. అప్పుడప్పుడు యాదికొస్తాడు. మిస్ అవుతున్నా అనే బాధ వస్తూనే ఉంటుంది. 2 రోజులు దోలియమన్నా కూడా సార్ వాళ్ళు దోలిస్తలేరు, పరీక్షలు ఉన్నాయని చెప్తుండ్రు. మొన్న ఎండాకాలం చుట్టీలలో కూడా 20 రోజులే ఉన్నాడు. ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఇట్లొచ్చి అట్లా పోయినాయి అవి. ఓపెన్ బియ్యం జల్లెడ పడితే చాలు పురుగులు తవుడు ఎక్కువనే వస్తుంది కదా. నూకలైతే బాగానే వెళ్ళినాయి జల్లెడ పట్టంగానే. వీటిని సంచిలో పోసి పెడుతున్నా జల్దిన దొరకాలని. మా బుడ్డోని ఈ నడమనే క్రికెట్ కోచింగ్ లా జాయిన్ చేయించినాము. నెలకు ఫీజు 3000 అంట. స్కూల్కేని రాగానే పోతాడు, 7 గంటలకల్లా వస్తాడు. 2 కిలోమీటర్ల దూరం పోతాడు, సైకిల్ మీద పోతాడు. మొదలే కట్టాలి ఫీజు అంటే నిన్ననే కట్టిన 3000. ఎంతవరకు నేర్చుకుంటారో చూస్తాము. బ్యాట్ ఎంతరా అది? చూపిద్దారా ఇది? 1500 పెట్టి ఈ బ్యాట్ కొన్నాడు మా ఆయన. క్రికెట్ కోచింగ్ పోతున్నా అని చెప్పిన కదా. ఇక పొద్దుగల్లా పొద్దుమీకి కోచింగ్కే 3000 అంటే ఏం నేర్పిస్తారు చూడాలి. పొన్ తెలుస్తుంది. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వాళ్ళకి ఇది ఇంతే. ఉంటాం మళ్ళా. దోస్తులందరికీ బాయ్.